సర్ఫామ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన కోడి పిల్లలకి మన కోళ్ళకి మన ఫామ్లో అసలు టోటల్గా ఫామ్లో ఉన్న మెడిసిన్ ఏంటిది, అసలు ఆ మెడిసిన్ ఎలా వాడుకోవాలి, బేసిక్ అంటే చిన్న ఇళ్ళ దగ్గర పెంచుకునే వాళ్ళకి కానీ చిన్నగా ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో అయితే హెల్ప్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఫామ్ స్టార్ట్ చేద్దామన్నా, ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నా కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వీడియోకి వచ్చినట్లయితే ఇదైతే మనకి ఎండ్రోప్లాక్సిన్ ఇంజెక్షన్ అనమాట, 50 ml ఇంజెక్షను. ఇదైతే మంచి ఇంజెక్షన్, మంచి పనితీరు కూడా ఉంటుంది. ఇది ఇండ్ల దగ్గర పెంచుకునే వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇది చాలా అవసరం. దీని యూజెస్ అయితే చాలా ఉంటాయి. ఇది మెయిన్లీ అయితే మనకి కోళ్ళకి గురక ఉన్నా కానీ ఇది పెద్ద కోళ్ళకైతే 0.5 ml ఇచ్చుకుంటే అయితే గురక అనేది అయితే మంచి పనితీరు అయితే చూపెడతారు అనమాట. గురకను అయితే చాలా వరకు అయితే తగ్గిస్తుంది. ఇది కోళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ చాలా వరకు అయితే క్యూర్ చేస్తుంది కోళ్ళని అయితే. దీన్ని కంపల్సరీ అయితే మన ఫామ్లో అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ అనమాట. ఇది ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ అయితే కంపల్సరీ మన ఫామ్లో అయితే ఉండాలి. ఆ ఎండ్రోప్లాక్సిన్, ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ రెండు బ్రదర్స్ అనమాట. బ్రదర్స్లకి అయితే మన ఫామ్లో అయితే ఉంచుకోవాలి. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే కోళ్ళకి దెబ్బలు తగిలినా ఏమన్నా గాయాలైనా కానీ ఇది ఫస్ట్ మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అయితే కోళ్ళలో బాడీ హీటు అంటే జ్వరం కానీ ఫీవర్ కానీ ఉంటే దీన్ని అయితే వాడుకోవాలి. ఈ రెండు అయితే కంపల్సరీ మన ఫామ్లో ఉండాలి. ఈ రెండు బ్రదర్స్ అంటే మనం బ్రదర్స్ లాగా అయితే ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మన కోళ్ళకైతే దాన్ని అయితే 0.5 ml, దీన్ని 0.5 ml అయితే పెద్ద కోళ్ళకైతే వాడుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా వాడుకోవాలనుకుంటే 3 months లోపున్న 1 month నుండి 3 months లోపున్న కోడి పిల్లలకైతే 0.2 ml అయితే ఇచ్చుకుంటే మన కోడి పిల్లలకైతే సరిపోతుంది. నెక్స్ట్ అయితే లివర్ టానిక్ అనమాట. ఇదైతే మనం ఏ బ్రాండ్ అయినా ఏదైనా పర్లేదు, లివర్ టానిక్ అయితే కంపల్సరీ ఉండాలి మన దగ్గర. అయితే లివర్ టానిక్ అయితే ఈ బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నాం. ఈ బాటిల్ వచ్చేసి మనం వ్యాక్సిన్స్, లైవ్ వ్యాక్సిన్స్, ఆర్టీ వ్యాక్సిన్స్ వేసినప్పుడు అయితే డైల్యూట్ వాటర్ కింద అయితే ఇందులో వస్తుంది అనమాట. మనం ఏం చేసామంటే దాన్ని డైల్యూట్ వాటర్ అయిపోయాక మంచిగా క్లీన్ చేసుకొని లివర్ టానిక్ అయితే అందులో వేసుకోవాలి. ఇందులో పోసుకోవడానికి కారణం ఏంటంటే మనకైతే పెద్ద మొత్తంలో అయితే కోళ్ళు అయితే లేవు, తక్కువ మోతాదులో మన దగ్గర కోళ్ళు ఉన్నాయి. కాబట్టి పెద్ద మొత్తంలో కోళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం వాటర్లో వేసుకొని మనకి కోళ్ళకి కానీ కోడి పిల్లలు కానీ ఇస్తారు. మన దగ్గర తక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి మనకి డ్రింకర్స్ అవి ఎక్కువ అవసరపడవు. కాబట్టి మనం వీటిని న్యాచురల్గా కోళ్ళ పెంచుతున్నాం కాబట్టి ఇలా ఉన్నట్లయితే కోడి పిల్లలకి అయితే మనం 1 డ్రాప్ చొప్పున అయితే మన కోడి పిల్లలకి అయితే ఇవ్వడానికి అయితే సులువుగానే ఉంటుంది. పెద్ద కోళ్ళకి అయితే 3 డ్రాప్స్, మన బ్రీడర్స్కి అయితే 5 డ్రాప్స్ అయితే ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటే మన కోడి పిల్లల్లో ఆకలి, అరుగుదల అనేది పెరుగుతాయి. ఆకలి మనమైతే కంపల్సరీ మన ఫామ్ కానీ మన ఇంటి దగ్గర కానీ ఇవ్వడానికి అయితే కంపల్సరీ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకైతే వైమిరాల్ అనమాట. ఈ మినరల్ విటమిన్ టానిక్ అనమాట. దీన్ని అయితే మనం కోళ్ళ గ్రోత్కి, బలానికి, ఇమ్యూనిటీ సిస్టమ్కి అయితే బూస్ట్ కావడానికి అయితే మనమైతే ఈ టానిక్ని అయితే వాడతాం అనమాట. దీన్ని ఎలా వాడాలంటే మనం కోళ్ళకి కానీ కోడి పిల్లలు కానీ ఇచ్చే ఫీడ్లో 1 kg ఫీడ్లో 1 ml చొప్పున అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అలా కాకపోయినా కానీ చిన్న కోడి పిల్లలకైతే ఇప్పుడు మన లివర్ టానిక్ ఎలా డ్రాప్స్ అయితే ఇస్తామో ఇది కూడా అలా నేర్చుకుంటే మంచి రిజల్ట్ అయితే మనకైతే ఆశించవచ్చు. నెక్స్ట్ అయితే ఇది ఆల్బెంజోల్ అనేది ఇది ఒక నట్టల మందు అనమాట. దీన్ని అయితే మనం నట్టల నివారణ కోసం అయితే దీన్ని వాడతాము. ఇది మంచి అనేది పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. దీన్ని వాడడం వల్ల నట్టలు అయితే తగ్గిపోతాయి. కోడి మరింత ఆహారం తింటుంది, మంచిగా గ్రోత్ కూడా వస్తుంది అనమాట. దీన్ని అయితే మనం వాడిన తర్వాత 3 days మాత్రం లివర్ టానిక్ అయితే కంపల్సరీ వాడుకోవాలి. అట్లా అయితేనే కోళ్ళకు బోర్లకి పోకుండా మంచిగా అయితే పనిచేస్తాయి అనమాట. ఈ
నార్మల్ జోలు వాడినప్పుడు వేరే మందులు కూడా వాడుకోవాలి. అలా అయితే నట్టలు మంచిగా పడిపోతే దీని బండి దాని పడవు, దాని బండి దీని పడవు. అందుకని వేరే వాడుకోవాలి. ఇది వచ్చేసి కార్న్ కాప్స్ అనమాట. ఇది దేనికి ఉపయోగిస్తారంటే కోడిపుంజులకి ఆనలు వచ్చినప్పుడు ఇవైతే బాగా పనిచేస్తాయి. ఇవి వచ్చేసి మనకైతే స్టిక్కర్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. మధ్యలో ఉన్న రెడ్ సైకిల్ దాన్ని అయితే మనం కోడి ఆన ఉన్న దగ్గర అయితే అందులో మెడిసిన్ ఉంటుంది కాబట్టి కోడి ఆన ఉన్న దగ్గర అయితే అంటించుకుంటే మనం ఆనలు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకైతే నిరోబిన్ టాబ్లెట్స్ అనమాట. ఇవైతే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ మన కోళ్ళలో కాళ్ళపట్లు లక్షణాలు ఆపడ్డప్పుడు ఇది మట్టి వేసుకున్నట్లయితే కొద్దిగా అయితే తగ్గుతాయి. ఇంకా సిమ్టమ్స్లో హెవీ సిమ్టమ్స్ ఆపడినట్లయితే మనమైతే నిరోబిన్ ఇంజెక్షన్ కూడా దొరుకుతుంది. ఆ ఇంజెక్షన్ ఒక 2-3 మందులు అయితే కలిపి అయితే వేసుకోవాలి. వాటి కోసం అయితే నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఇవి కంపల్సరీ మన ఫామ్లో అయితే ఉండాలి. ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్ అనమాట. కోడి పెట్టలు గుడ్లుకి పెట్టడానికి కూడా బాగా యూజ్ అయితే చేస్తాయి. కోడి పిల్లలలో మనం డల్గా చూస్తున్నప్పుడు అయితే ఒక టాబ్లెట్ తీసుకొని మనం 1/2 లీటర్ వాటర్లో అయితే కలుపుకొని ఇచ్చుకోవాలి. ఈ లెక్సిన్ పౌడర్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి 2 కాంబినేషన్ కలిపి వేసుకోవచ్చు. నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే మార్నింగ్ ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్ వాటర్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే లెక్సిన్ పౌడర్ వాటర్ ఇచ్చుకున్నట్టయితే మన కోడి పిల్లలు కూడా మోటార్టీ అనుమానం అది ఒక రివర్స్ అయిన 2 మెడిసిన్స్ కాబట్టి రివర్స్ వల్ల మోటార్టీ చనిపోవడం తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ అయితే మనకైతే టెట్రాసైక్లిన్ పౌడర్ అనమాట. టెట్రాసైక్లిన్ పౌడర్ ఏమైందంటే కోడి పిల్లలలో కోళ్ళలో చలికాలం అయితే హీటు జనరేట్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతాయి. సమ్మర్లో గురకలు తెగుళ్ళు రాకుండా అయితే మనం వాడుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ వీక్లీ 2 టైమ్స్ ఈ టెట్రాసైక్లిన్ వాటర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వీక్లో మనకైతే లెక్సిన్ వాటర్ అయితే ఇచ్చుకుంటే కోళ్ళు మనకి కంట్రోల్లో ఉంటాయి. వైరస్లు ఏమైనా వచ్చినా కానీ తొందరగా వాటికి లొంగకుండా వాటిని అయితే మనం కాపాడుకోవడానికి అయితే యూజ్ ఉంటాయి. మనమైతే ఈ 2 ఇంజెక్షన్స్ వాడేటప్పుడు అయితే మనమైతే కంపల్సరీ అయితే ఇన్సులిన్ సిరంజ్తో మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇందులో 0.2 ml అనేది మనకి ఈజీగా అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. పెద్ద సిరంజ్లో అయితే వేయలేం. ఇందులో ఒకటి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చిన్న సిరంజ్ కాబట్టి కోడి పిల్లలు కూడా ఈజీగా అయితే ఇంజెక్షన్ అయితే వేయచ్చు.